Roll camera, sound, action. Hello, fantastic people. Welcome to the First Audience channel. Happy New Year! ఈ రోజు మనం లాస్ట్ ఇయర్ జరిగిన అన్ని మూవీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్మోస్ట్ అన్ని మూవీస్ గురించి రివ్యూస్ తెలుసుకుందాం. హియర్ మై సెల్ఫ్ భగవాన్ అండ్ హియర్ వి హావ్ మిస్టర్ ప్రసన్ విత్ us. నమస్తే. హాయ్ ప్రసన్, మనం 2024 హోల్ మూవీస్ ఎన్ని రిలీజ్ అయ్యాయి? సో అసలు ఓవరాల్ ఓవర్వ్యూ ఇవ్వండి మూవీస్ గురించి. అందరికి వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇక మూవీస్ విషయానికి వస్తే 2024 ద బిగినింగ్ వాజ్ బ్లాక్ బస్టర్ బిగినింగ్ అండ్ ద ఎండ్ వాజ్ రికార్డ్ బ్రేకింగ్ ఎండ్. ఇక ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే పాన్ ఇండియా మెరుపులు మెరిశాయి, రికార్డ్స్ తిరగరాశాయి కొన్ని సినిమాలు. అలా అంచనాలు పెంచి డిసప్పాయింట్ చేసిన సినిమాలు కొన్ని, సెన్సేషన్ క్రియేట్ చేసిన చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలతో కలిపి ఆల్మోస్ట్ 300 ఫిల్మ్స్, స్ట్రైట్ తెలుగు 250 ఫిల్మ్స్ వచ్చాయి. అయితే యాజ్ యూజువల్ గా సక్సెస్ రేట్ వచ్చేసి 5 to 10% ఉన్నాయి. మనం గడిచిన సినిమాల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు ఎలాగో కొనసాగుతాం. ముఖ్యంగా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ మనల్ని పలకరించలేదు. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ మెరుపులు మెరిపించారు. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్, బాక్స్ ఆఫీస్ మోత మోగిపోయింది. ఇది ఓవరాల్ 2024 విశేషాలు. అవండి, దే ఆర్ అమేజింగ్ నెంబర్స్. ఎన్ని మూవీస్ రిలీజ్ అయ్యాయి, ఎంత ఎంటర్టైన్మెంట్ జరిగింది. సూపర్ ఆసమ్ 2024, ఫుల్ గా ఎంజాయ్ చేసాం. మధ్యలో అటు ఇటు ఉన్నా కానీ సూపర్ ఆసమ్. అండ్ హ్యూమంగస్ హిట్ హనుమాన్ తో స్టార్ట్ అయ్యి ఫినామినల్ పుష్పతో ఇయర్ ఎండ్ అయింది. సూపర్ ఆసమ్ ఎంజాయ్ చేసాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో సంక్రాంతి ఇట్ సెల్ఫే మనకి మూవీస్ తో స్టార్ట్ అవుతుంది. మన మూవీస్ న్యూ ఇయర్ ఇస్ సంక్రాంతి. సో సంక్రాంతికి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మూవీస్ గురించి కొంచెం చెప్తానండి. అవును భగవాన్, సంక్రాంతి సినిమా విడదీయలేం. ఎప్పట్లాగే భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి మహేష్ బాబు గారు గుంటూరు కారం, అది భారీ అంచనాలతో వచ్చి కిక్ స్టార్ట్ ఇచ్చి అఫ్ కోర్స్ డిసప్పాయింట్ చేసింది. తర్వాత తేజ సజ్జా హనుమాన్ 300 కోట్లు కలెక్షన్ చేసింది. దాని తర్వాత మన సీనియర్స్ 90s హీరోస్ వెంకటేష్ గారి సైందవ్, ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర డీలా పడింది. నాగార్జున గారి నా సౌరంగా అలాగా యావరేజ్ గా ఆడింది. అయితే ఇందులో చెప్పుకోదగ్గది గుంటూరు కారం. ఇట్స్ నెయిదర్ సూపర్ స్టార్స్ ఫిల్మ్ నార్ త్రివిక్రమ్స్ ఫిల్మ్. త్రివిక్రమ్ గారు ఒక అంత అనుభవం ఉన్న దర్శకుడు కాబట్టి సూపర్ స్టార్ తో ఫిల్మ్ తీసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. కథ బాగుందా లేదా పక్కన పెడితే ఆయనకి సెట్ అవుద్దా లేదా. ఒక ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న క్రికెటర్ తీసుకొచ్చి గల్లీలో ఆడించినట్టు ఉంది ఆ ఫిల్మ్. ఇట్ వాజ్ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ ఇన్ దాట్ నోట్. బట్ ఒక చిన్న సినిమా ప్రపంచం సృష్టించింది. సంక్రాంతికి నిజమైన కళ అది. మన కల్చరల్ గా డివోషనల్ ఫిల్మ్ అవటం ఫ్యామిలీస్ అందరూ ఎగబడి చూశారు. దట్ వాజ్ ఎ గుడ్ స్టార్ట్. వావండి, యాజ్ యూ మెన్షన్ హనుమాన్ తో స్టార్ట్ అయిన సంక్రాంతి, ఇక అది నాకు తెలిసి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నాం దాని గురించి. అదొకటి బీభత్సం అసలు. దాని తర్వాత యూనో గుంటూరు కారం, ఐ డోంట్ నో, లైక్ మహేష్ బాబు గారు ఎంత పెద్ద హీరో, ఏదో బుడ్డి స్టోరీ. నేనైతే మహేష్ బాబు గారి కోసం వెళ్ళాను. తర్వాత ఏం జరిగిందో నాకైతే తెలియదు. మంచి సినిమాలు తీయాలి మహేష్ బాబు గారు ఆబ్వియస్లీ. ఇక వెంకటేష్ గారు, నాగార్జున గారు అసలు ఎవరు వాడిని కూడా వాడలేదు సంక్రాంతికి లాస్ట్ టైం అయితే. యా, బట్ ఇట్స్ హనుమాన్ అయితే ఇక మొత్తం ఎంజాయ్ చేసాం ఆ మంత్ అంతా. లెట్స్ కమ్ టు ఫిబ్రవరి అండి. సో ఫిబ్రవరిలో ఏం మూవీస్ ఉన్నాయి, యూనో వాటి గురించి. ఫిబ్రవరిలో చెప్పుకోదగ్గవి 4 ఫిల్మ్స్ ఉన్నాయి. ఊరు పేరు భైరవ కోన అని అదొక హిట్ అయింది. సందీప్ కిషన్ ని అంటే అందరూ మర్చిపోతున్న టైంలో నేనంటూ ఒకడున్నాను గుర్తుపెట్టుకుంటానని ఒక హిట్ ఇచ్చాడు. తర్వాత ఈగిల్ చాలా టెక్నికల్ గా గొప్ప సినిమా అనుకుంటూ సంచలనమైన ట్రైలర్ తో వచ్చి సతికిల పడ్డది రవితేజ గారి ఫిల్మ్. చిన్న సినిమాలు అనుకున్న సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, అది బ్యాండ్ బాగా వాయించింది. సుందరం మాస్టర్ అంటూ వైవ హర్ష మెప్పించాడు. ఇవి 4 ఫిబ్రవరిలో. యా, ఐ మీన్ ఇవి చిన్న చిన్న మూవీసే కానండి, బట్ డెఫినెట్లీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. నాకు కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను. వైవ హర్ష గానీ యూనో దే డిడ్ రియలీ ఆసమ్. నాకైతే చాలా ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ లాగా అనిపించినాయి ఆ టైంలో. బట్ యా, రవితేజ గారి నుంచి ఈగల్ మూవీస్ లైక్ కొంచెం నాకైతే డిస్కంఫర్ట్ అనిపించింది. బట్ ఓవరాల్ గా చిన్న మూవీస్ మంత్ అనుకోవచ్చు. అది సూపర్ ఉండే ఆ మంత్ లో.
అండ్ మార్చ్ లో వచ్చేసి ఏ మూవీస్ వచ్చాయండి? అంటే వాట్ యూ ఫీల్ అబౌట్ మార్చ్? కమింగ్ టు మార్చ్ భగవాన్, విశ్వక్సేన్ మూవీ గామి ప్రయోగాత్మకంగా నిలిచింది. ఓం భీమ్ బుష్ అని శ్రీ విష్ణు సినిమా కూడా పర్వాలేదు అనిపించుకుంది. ఇక టిల్లు స్క్వేర్ మన సిద్ధు జొన్నలగడ్డ 100 crores క్లబ్ లో జాయిన్ అయి సెన్సేషనల్ ఫిల్మ్ గా నిలిచింది. ఆపరేషన్ వెలంటైన్ అని వరుణ్ తేజ్ ఒక సెన్సేషన్ అవుతాడు అనుకుంటే హైలీ డిసప్పాయింటెడ్. పోతే చిన్న సినిమాగా వచ్చి అందరి మనల్ని పొందింది, షరతులు వర్తిస్తాయి. ఇది మార్చ్ సమ్మరీ. అవును, ఎగ్జాక్ట్లీ. విశ్వక్సేన్ మూవీ గామి ఉంది కదా, సూపర్ ప్రయోగాత్మకంగా చేశారు. ఎంత ప్రయోగాత్మకంగా అంటే ఏం జరిగిందో నాకైతే అర్థం కాలేదు, బట్ ఓకే. అండ్ ఎస్, మన సిద్ధు లోకల్ బాయ్ పిచ్చెక్కిచ్చాడు. గిట్లుంటది మనతో అని ఇప్పటికి కూడా ఆ వైబ్స్ ని, యూనో, ఆ కూల్నెస్ ని పాస్ చేసేసి అందరికి ఆ ఫీల్ క్రియేట్ చేశాడు. అండ్ సూపర్ ఆసమ్ మూవీస్ అవి, డెఫినెట్లీ. యా. అండ్ లెట్స్ కమ్ టు ఏప్రిల్ అండి. ఏప్రిల్లో ఏం కైండ్ ఆఫ్ మూవీస్ వచ్చాయి? ఏప్రిల్ భగవాన్, ఇట్స్ వెరీ డల్ సీజన్. యాక్చువల్గా సమ్మర్ అదిరిపోవాలి కానీ ఫ్యామిలీ స్టార్ అంటూ విజయ్ దేవరకొండ ఎరగదీస్తాడు అనుకున్నాం. అది ట్రోలింగ్ తో స్టార్ట్ అయ్యి అయినా కానీ సెన్సేషన్ రావాలి అనే తపనతో ఉన్నారు ప్రజలు, బట్ హైలీ డిసప్పాయింటెడ్. అలాగే చిన్న సినిమాలు రెండు వచ్చినాయి. గీతాంజలి మళ్ళీ వచ్చిందని, శ్రీరంగనీతులని, దే ఆల్ డిసప్పాయింటెడ్. సో ఓవరాల్ గా ఏప్రిల్ ఇస్ డల్. యప్ యప్. అవునండి. అంటే లైక్ విజయ్ దేవరకొండ వస్తున్నాడంటే వీ హ్యావ్ సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఆయన గురించి. ఇంకా యూత్ ఫెలోనే, ఒక గలీ బాయ్ సినిమాలే ఉంటే బాగుండని. ఫ్యామిలీ స్టార్ తీసుకొచ్చి కొన్ని కుదరవు, కొన్ని మ్యాచ్అప్ అవ్వు. బట్ యా, ఇంకా మిగిలిన సినిమా అయితే నేను విన్న కూడా వెళ్ళలేదు. సారీ అబౌట్ దెమ్. బట్ ఎస్, విజయ్ దేవరకొండ నుంచి సూపర్ డూపర్ మూవీ రావాలి ఈ ఇయర్ లో. లెట్స్ ఎంజాయ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎండలు మండిపోయాయి, మన మే గురించి చెప్పండి. మే కూడా అదిరిపోద్ది అనుకుంటే సినిమాల సంఖ్య పెరిగింది కానీ సక్సెస్ శాతం మాత్రం చాలా తక్కువ ఉంది. ఆ ఒకటి అడక్కు, ప్రతినిధి 2, కృష్ణమ్మ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆరంభం, గమ్ గమ్ గణేష ఇలా ఫిల్మ్స్ రిలీజ్ అయినాయి. ఇందులో ఆరంభం ప్రయోగాత్మకంగా బాగా ఉంది. తర్వాత గమ్ గమ్ గణేష అనేది కూడా పర్వాలేదు అనిపించుకుంది. అంతకు మించి ఆ ఎండాకాలం ఎండిపోయినట్టే ఉంది. యా, ఐ మీన్ డెఫినెట్లీ మనకి సమ్మర్ అంటే జనరల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మంచి మూవీస్ వదిలి కొంచెం సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేద్దామని. ఐ డోంట్ థింక్ సో. ఇట్స్ వాజ్ వెరీ డిసప్పాయింటింగ్. సమ్మర్ హాలిడేస్ అంతా కూడా భయంకరంగా వేడెక్కిచ్చారు, సినిమాలకి వెళ్ళి కూల్ అవుదాం అనుకుంటే. యా. అండ్ యా, లెట్స్ టాక్ అబౌట్ జూన్ అండి. జూన్ లో ఏం రిలీజ్ అయినాయి, ఏంటి కథ? జూన్ అంటేనే మనకు వర్షం స్టార్ట్ అవుతున్న కాలం. వర్షం కాలం స్టార్ట్ అయ్యేటప్పుడు పెను తుఫాను వచ్చింది కల్కి రూపంలో. దాని గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఆ డైరెక్టర్ విజన్ ఇప్పటి వరకు టెక్నాలజీని వాడలేదని, లేదా టెక్నాలజీ వాడితే మన సాంప్రదాయాలకు ఎలా సెట్ అవుతాయి అనే దానికి జవాబు ఇచ్చాడు. మన ఎపిక్స్ కి సైన్స్ ఫిక్షన్ లాగా ఈ ఇతివృత్తాన్ని తీర్చిదిద్దిన విధానం, ప్రతి ఒక్క యాక్టర్ని వాళ్ళని కాకుండా పాత్రలను మాత్రమే చూసేటట్టు తీర్చిదిద్దిన విధానం, అఫ్ కోర్స్ అవుట్ స్టాండింగ్ అమితాబ్ బచ్చన్ గారి నట విశ్వరూపం, ప్రభాస్ ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్. కర్ణుడుగా కర్ణుడు ఇలాగే ఉంటాడేమో అనిపించి ఎంత బాగా ఎంగేజ్ చేశాయంటే చిన్న పిల్లవాడి నుంచి వృద్ధుల వరకు అందరిని తీసుకొచ్చి అన్ని జనరేషన్లకి కనెక్ట్ చేసి కల్కి అంటే ఇది అని, ఇది ఇండియన్ సినిమా అని హాలీవుడ్ వాళ్ళు కూడా అబ్బురపరిచేంతగా తీర్చిదిద్ది అంతే విధంగా కలెక్షన్ కూడా వచ్చాయి. భగవాన్, యూ హావ్ టు రిమెంబర్, ఒక మంచి విజన్ తో, మంచి తపనతో, మంచి ప్రయత్నం చేస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం కడతారు. అది ఎగ్జాంపుల్ ఇది. 600 crores బడ్జెట్ తో హ్యాట్స్ ఆఫ్ అశ్విని గారు, వాళ్ళు స్వప్న గారు, వాళ్ళు ఎంత ధైర్యం చేశారు, ఎంత నమ్మకం ఉంటే అంతే విధంగా డబల్ 1200 crores వచ్చి పడ్డాయి. హ్యాట్స్ ఆఫ్ టు ప్రభాస్, నాగాశ్విన్, అశ్విని గారు, అమితాబ్ బచ్చన్ గారు. వండర్ఫుల్. అండ్ ఇకపోతే మ్యూజిక్ షాప్ మూర్తి అని చిన్న సినిమాని భలేగా ఉందనిపించింది. లక్షణ పరంగా ఇట్స్ ఓకే మూవీ.
జూన్ తుఫాన్ రా వచ్చే ముందు కొంచెం క్వైట్ ఉన్నట్టు మే నుంచి జూన్ కి జంప్ అవనే కల్కి దిగింది. అసలు మన ప్రభాస్ పోస్టర్సే గానీ, జనరల్ ఏంటంటే ప్రభాస్ ఉంటే ఆడుతుందన్న మూవీస్ టాపిక్ నడుస్తుంది. కానీ కల్కి ఇట్స్ నాట్ అబౌట్ ప్రభాస్, ఇట్స్ అబౌట్ మూవీ. మీరంటే అమితాబ్ బచ్చన్ గారు డైరెక్షన్, అసలు ప్రతిదీ ఎంత అద్భుతం అంటే టెక్నికల్ గా కూడా అది వన్ ఆఫ్ ది ఆసమెస్ట్ మూవీ అన్నట్టు. ప్రభాస్ కూడా, ప్రభాస్ ఆబ్వియస్లీ బాగుంటాడు, అది వేరే విషయం. ప్రభాస్ ఒక్కడే ఆడించడం కాకుండా మూవీలో ప్రతి క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయి, అండ్ మన ట్రెడిషన్ ఎట్లా అండి, మన యూనో జెన్ జీకి మన ట్రెడిషన్ ని పరిచయం చేసినట్టు అయింది అది. ఓహో, మహాభారతం ఇలా ఉందా, అందులో ఇంత ఇంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయా, దాన్ని కనెక్ట్ చేయటం ఇట్స్ అన్ ఆసమ్ మూవీ అండి. రికార్డ్స్ అని పక్కన పెట్టిన అది ఎలాగో జరుగుతాయి ప్రభాస్ ఉంటే, బట్ ద మూవీ సూపర్ ఆసమ్ అన్నట్టు. ఇప్పటికి కూడా నాకు మాట్లాడుతుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎప్పుడప్పుడు నేను పెట్టుకొని చూస్తూ కూడా ఉంటాను మూవీని. అండ్ ఇట్స్ అన్ ఆసమ్ మూవీ. అండ్ ఆబ్వియస్లీ ఇక జూన్ లో ప్రభాస్ దిగిన తర్వాత ఇక అది సూపర్ హిట్ మంత్ అయిపోద్ది. అండ్ చిన్న మూవీ అయినా కానీ యూనో ప్రభాస్ మూవీ రన్ అవుతున్న ప్యారల్ గా గుడ్ మూవీస్ కూడా మంచిగా ఆడుతున్నాయి అంటే ఇట్స్ గ్రేట్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ఆడియన్స్ యాక్చువల్లీ. దట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ జూలైలో ఏ మూవీస్ లేవు, అదే మన కల్కియే ఎంజాయ్ చేస్తూ వచ్చాము. హాఫ్ ఆఫ్ ది ఇయర్ చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ ఐ థింక్ 2-3 టాప్ మూవీస్ అన్ని కవర్ చేసేసినాయి. ఇయర్ లో మనం సూపర్ ఆసమ్ గా ఎంజాయ్ చేస్తాం. సో ఓవరాల్ గా వాట్ యూ ఫీల్ లైక్ కన్క్లూజన్? ఓవరాల్ గా భగవాన్, తెలుగు ప్రేక్షకులు సినిమా మంచిగా ఉంటే బ్రహ్మరథం పడతారని ప్రూవ్ చేశారు. చిన్న సినిమా అయిన హనుమాన్ని హ్యూమంగస్ హిట్ చేశారు. అలాగే పెద్ద సినిమా అయినా కూడా బాగోకపోతే పక్కన పెడతారని. అలాగే ఈ సంవత్సరం మొత్తం చిన్న సినిమాలు బ్రహ్మరథం పట్టారు, పెద్ద సినిమాలు మ్యాసివ్ హిట్లు చేశారు. కల్కి లాంటి సైంటిఫిక్ ఫిక్షన్, అంటే ప్రభాస్ ఒక మాస్ యాక్టర్ అనే దాన్ని తీసి పక్కన పెట్టి పౌరాణికం చేస్తే చూశారు. అల్లు అర్జున్ పుష్పతో మాస్ జాతర చేస్తే బ్రహ్మరథం పట్టారు. ఒక చిన్ని కథ అనుకుంటూ ఫ్యామిలీ స్టోరీని కూడా అద్భుతం చేశారు. ఇలాగా ఒక మెసేజ్ అయితే ఇచ్చారు, మీరు గనక వెరైటీగా తీశారో ఫిల్మ్స్ మేము ఆదరిస్తాము అని ఒక మెసేజ్ ఇచ్చారు. ఇన్ని వేళలా వెరైటీ కథలు తీరేరు, కానీ ట్రై టు కీప్ ఓల్డ్ వైన్ ఇన్ ఫ్రెష్ బాటిల్, అది డైరెక్టర్లు చేయాలి. టు కంక్లూడ్ అవర్ సూపర్ స్టార్స్ కల్కి, దేవరా, పుష్ప అంటూ మ్యాసివ్ హిట్స్ ఇచ్చారు. అద్భుతమైన డైరెక్టర్స్ తమ ప్రతిభ, ప్రశాంత్ వర్మ, నాగశ్విన్ గారు, సుకుమార్ ఎరగదీసి వదిలిపెట్టారు. చిన్ని చిన్ని ప్రయత్నాలు చేసిన సుహాసు, వైవా వర్ష ఇలాంటి వాళ్ళని ఆదరించారు. బాగా పెద్దవాళ్ళు అనుకుంటున్న అజయ్ ఘోష్, రావు రమేష్ గారిని, వాళ్ళ ఫిల్మ్స్ ని ఆదరించారు. కంటెంట్ ఉంటే మీ వెంట ఉంటాం అంటున్నారు మన తెలుగు ప్రేక్షకులు. ఇది ఓవరాల్ గా 2024. నెక్స్ట్ 2025 కి అభివృద్ధిని ఆశిద్దాం. విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇట్స్ అన్ వండర్ఫుల్ ఇయర్ అండి, సూపర్ ఆసమ్. అండ్ మన ఛానల్ కూడా ఈ ఇయర్ లోనే స్టార్ట్ చేసాం, ఆసమ్ గా రన్ అవుతుంది. ఎవ్రీబడి మనల్ని చాలా ఎంకరేజ్ చేసి మనల్ని ఇంతవరకు తీసుకొచ్చారు. అండ్ విల్ కంటిన్యూ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ వండర్ఫుల్ థాట్స్. ఫ్రెండ్స్, ఈ ఇయర్ కూడా అద్భుతమైన మూవీలతో, అద్భుతమైన రివ్యూలతో వీడియోస్ చేస్తాము. మనందరం ఎంజాయ్ చేద్దాం మూవీస్ ని. Thank you very much for being with us. Please like it, share it, subscribe. Follow us to follow you guys. Thank you very much. Namaste. Bloody sweet.